హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. 9th క్లాస్ సోషల్కు సంబంధించి జలావరణం పాఠ్యాంశానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అలాగే పీడిఎఫ్ లింక్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన గ్రూప్ లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాణిలో పునరావృతమయ్యే వనరు కానిది ఏది? క్రింది వాణిలో పునరావృతమయ్యే వనరు కానిది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పెట్రోలియం. నీరు, అడవి, సూర్యకాంతి అనేటివి పునరావృతం అయ్యే వనరుల కిందికి వస్తాయి. పెట్రోలియం అనేది పునరావృతం కాని వనరు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ద్రవ రూపంలోని నీరు వాయు రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బాష్పీభవనం. ద్రవ రూపంలో ఉన్న నీరు వాయు రూపంలోకి మారే ప్రక్రియను బాష్పీభవనంగా పిలుస్తారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరడాన్ని ఏమంటారు? వాతావరణంలో ఉన్నటువంటి నీరు భూమి ఉపరితలాన్ని చేరడాన్ని అవపాతంగా పిలుస్తారు. అవపాతం అనేది వాన రూపంలో, అలాగే స్ప్లిట్ రూపంలో, మంచు రూపంలో భూమిని చేరడం జరుగుతుంది. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరడాన్ని అవపాతంగా పిలుస్తారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మొత్తం జలభాగంలో సముద్రాల వాటా శాతం ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 97.25. సుమారుగా 97.25% సముద్రాల వాటా అనేది ఉంది మొత్తం జలభాగంలో చూసుకున్నట్లయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మొదటి శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణ తెలపండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పై రెండు. ఖండాలు, మహాసముద్రాలు అనేటివి మొదటి శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా నుంచి ఆసియా, ఓసియానాలను వేరు చేస్తున్న మహాసముద్రం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం అమెరికా నుంచి ఆసియాను, ఓసియానాలను వేరు చేస్తున్న మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తున్న సముద్రం ఏది? అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తున్న మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఖండ తీరపు వాలు ఎన్ని కిలోమీటర్ల నుంచి ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 200 కిలోమీటర్ల నుంచి 3000 కిలోమీటర్ల వరకు ఖండ తీరపు వాలు అనేది ఉంటుంది. ఇది విస్తీర్ణంలో 15% విస్తరించి ఉంటుంది. 200 నుంచి 3000 కిలోమీటర్ల వరకు ఖండ తీరపు వాలు అనేది విస్తరించి ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి 1000 గ్రాముల నీటిలో ఎన్ని గ్రాముల ఉప్పు ఉంటుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 35 గ్రాముల ఉప్పు అనేది ఉంటుంది. ప్రతి 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల ఉప్పు అనేది ఉండడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలను ఏమని పిలుస్తారు? సముద్రంలో ఒకే రకమైన లవణీయత కలిగి ఉండే ప్రాంతాలను కలిపే రేఖలను ఐసోహైలెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఇవి సమాన లవణీయత ప్రాంతాలను సూచిస్తాయి ఐసోహైలెన్స్ అనే రేఖలు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సాధారణంగా సముద్రాల ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? సాధారణంగా సముద్రాల ఉష్ణోగ్రత అనేది 2 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 29 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు సాధారణంగా సముద్రాల ఉష్ణోగ్రత అనేది ఉండడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అవపాతం అత్యధికంగా ఈ ప్రాంతం వద్ద ఉంటుంది. అవపాతం అనేది 3 రకాలుగా జరుగుతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. వర్షం, స్ప్లిట్, మంచు రూపంలో వాతావరణంలో ఉన్న నీరు భూ ఉపరితలాన్ని చేరడాన్ని అవపాతంగా పిలుస్తాం. ఈ అవపాతం అత్యధికంగా భూమధ్య రేఖా ప్రాంతం వద్ద ఎక్కువగా
ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అత్యధిక ఉష్ణోగ్రతను కలిగి ఉన్న సముద్రం ఏది? సాధారణంగా సముద్రాలు 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 29 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతను కలిగి ఉన్న సముద్రం ఎర్ర సముద్రం. దీని యొక్క ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెల్సియస్గా ఉండడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆఫ్రికా ఆస్ట్రేలియాలను విడదీస్తున్న సముద్రం ఏది? ఆఫ్రికా ఆస్ట్రేలియాలను విడదీస్తున్న సముద్రం హిందూ మహాసముద్రం. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సోడియం క్లోరైడ్ సాధారణ పేరు ఏంటి? సోడియం క్లోరైడ్ NaCl యొక్క సాధారణ పేరు ఉప్పు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1000 గ్రాముల సముద్ర నీటిలో లవణీయత శాతం ఎంత ఉంటుంది? 1000 గ్రాముల సముద్ర నీటిలో 35% లవణీయత అనేది ఉండడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రత తేడాల వల్ల ఏర్పడే డాష్ వల్ల భారతదేశంలోని నైరుతి ఋతుపవనాలు ప్రభావితం అవుతాయి. వేటి వల్ల నైరుతి ఋతుపవనాలు ప్రభావితం అవుతాయి? ఆప్షన్ డి ఎల్ నీనో లానినో అనే పవనాల వల్ల నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో ప్రభావితం కావడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ మహాసముద్రాలు వేగంగా ప్రవహిస్తే ఆ ప్రవాహాలను ఏమంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్ట్రీమ్. మహాసముద్రాలు వేగంగా ప్రవహిస్తే స్ట్రీమ్ అని పిలవడం జరుగుతుంది. నిదానంగా ప్రవహిస్తే డ్రిఫ్ట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మహాసముద్రాలు నిదానంగా ప్రవహిస్తే ఆ ప్రవాహాలను ఎలా పిలుస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డ్రిఫ్ట్ అని పిలవడం జరుగుతుంది. ఇది భూమి అనుకుంటే ఇది భూమధ్యరేఖ. భూమధ్యరేఖ వద్ద ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపుకు, అలాగే ధృవాల నుంచి శీతల ప్రవాహాలు భూమధ్యరేఖ వైపుకు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రవాహాలు అనేటివి వేగంగా ప్రవహిస్తే స్ట్రీమ్ అని, నెమ్మదిగా ప్రవహిస్తే డ్రిఫ్ట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి ఖనిజాలు మానవులు ఎక్కడి నుంచి వెలికి తీస్తున్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహాసముద్రాలు. క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి ఖనిజ లవణాలను మానవుడు మహాసముద్రాల నుంచి వెలికి తీయడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సముద్ర గర్భం నుంచి వెలికి తీసేది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి సముద్ర గర్భం నుంచి వెలికి తీసేది చమురు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భూమధ్య రేఖ వద్ద మధ్య అక్షాంశాలతో పోలిస్తే మహాసముద్రాల మట్టం డాష్ సెంటీమీటర్లు ఎక్కువగా ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 8 సెంటీమీటర్లు. భూమధ్యరేఖ వద్ద మధ్య అక్షాంశాలతో పోలిస్తే సముద్ర మట్టం వద్ద 8 సెంటీమీటర్లు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచాన్ని విజయవంతంగా చుట్టి వచ్చిన నౌక ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఛాలెంజర్. బ్రిటిష్ నౌక ఛాలెంజర్ ప్రపంచాన్ని మొత్తం చుట్టూ వచ్చిన నౌక. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కోట్లాది సంవత్సరాల క్రితం ఉన్న ఒకే ఒక మహాసముద్రం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పాంతాల్సా. ఖండచలన సిద్ధాంతం ప్రకారం పాంతాల్సా ఒకే మహాసముద్రంగా ఉండేది. పాంజియా అనేది ఒకే భూభాగంగా ఉండేదని ఆల్ఫ్రెడ్ వెజినర్ ఖండచలన సిద్ధాంతం ప్రకారం ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 9th క్లాస్ సోషల్కు సంబంధించి జలావరణానికి సంబంధించిన పార్ట్ 1 వీడియో. దీనికి సంబంధించి పార్ట్ 2 వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.